విజయవాడ కల్తీ నెయ్యి దందాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కానీ నిర్వాహకుడు మాత్రం అదుపులో లేడు, పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఈ నెయ్యి తమ ఇంటికి చేరిందా, తమ పిల్లలకు పెట్టామా అన్న ఆందోళన మాత్రం ప్రజల్లో నెలకొన్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. అయితే దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అని వివరించడానికి మనతో మళ్ళీ జాయిన్ అయ్యారు డాక్టర్ సమరం గారు. నమస్తే అండి సమరం గారు. నమస్కారం అండి. సమరం గారు, ఏ అవయవాల మీద ఇలాంటి కల్తీ నెయ్యిలు వాడడం వల్ల ఎఫెక్ట్ ఉంటుందంటారు? ఈ కల్తీ నెయ్యిలో యాక్చువల్గా జరిపేది ఏం చేస్తుంటారు, వాళ్ళు డాల్ ఒకటి కలుపుతుంటారండి. అది కాకుండా ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్, మామూలుగా జంతువుల ఫ్యాట్ని కలుపుతారండి. తర్వాత బోన్ని పౌడర్ చేసి క్రష్ చేసి కలుపుతారండి. ఆ రంగా ఇంతే కూడా వెజిటబుల్ ఆయిల్స్ కలుపుతారు. చాలా భయంకరమైన కల్తీ అయిన దాంట్లో ఈ బోన్ కలపడం వల్ల, ఫ్యాట్ ఆయిల్స్, యానిమల్ ఫ్యాట్ని కలపడం వల్ల వాటి తీసుకోవడం ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరగడమే కాకుండా ఈ ఫ్యాట్ పెరిగిపోతుంది. ఈ పెరిగిపోయి రక్తనాళాలని డ్యామేజ్ చేస్తుంది. ఫస్ట్ జరిగేది రక్తనాళాలను డ్యామేజ్ చేయడం. రక్తనాళాలు డ్యామేజ్ చేయడం వల్ల రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి, దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. అలాగే బ్రెయిన్లో రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి, దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, అంటే పక్షవాతం వస్తుంది అనమాట. అలా కాకుండా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. ప్రధానంగా కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం వల్ల అలా అవుతుంది. అలాగే తీసుకోవడం వల్ల స్టమక్లో క్యాన్సర్ వస్తుంది. చాలా భయంకరమైన ఉంటుంది సార్. ఇవన్నీ స్లోగా వచ్చాయి కానీ వాళ్ళు ఏమనుకుంటే వేరేగా హార్ట్ అటాక్ వచ్చింది, వేరే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, వేరే కిడ్నీ ఫెయిల్ వచ్చిన అనుకున్నారు. కానీ ఈ కల్తీ నెయ్యి చేసే భయంకరమైన డ్యామేజ్ ఇంత అంత కాదు. దీనివల్ల రకరకాలుగా అనమాట కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంది, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి, రకరకాలుగా బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఈ రకంగా అలాగే గ్యాంగ్రీన్, కాళ్ళకి రక్త ప్రసరణ తగ్గిపోయి దానివల్ల కాళ్ళు దెబ్బతిపోయి కుళ్ళిపోయే ప్రమాదం ఉందన్నమాట. ఈ రకంగా కల్తీ నెయ్యిలో మనం నెయ్యి అంటే ఎంతో చాలా ఆరోగ్యకరమైంది, ఎంతో మంచిది అని చేస్తాం, పిల్లలకి పెడతాం, ఎంతో ముచ్చటగా పెడతాం. అదే కాకుండా ఏదో బ్రాండెడ్ నెయ్యి కదా అని బదాల్సి నకిలీ నెయ్యి వచ్చి ఈ నకిలీ నెయ్యిలో ఇంత ఇన్హ్యూమన్గా చేసే దానివల్ల చెప్పలేనంత హెల్త్ ఎజార్ట్స్ ఉన్నాయన్నమాట. ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం చేసేది ఉంది. అంచేత ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుంది. అది విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ కంట్రోల్ వాళ్ళు జాగ్రత్తగా ఇలాంటివన్నీ చూడాలండి. వాళ్ళ ఫెయిల్యూర్ వల్లే ఇలాంటివన్నీ బజార్లోకి వస్తున్నాయి. అంచేత ఎందుకంటే హెల్త్ మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. మన క్యాన్సర్ లాంటివి రావడం, గుండెపోటు లాంటివి రావడం, హార్ట్ రావడం, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్, ఇంకేం కావాలి సార్ కేవలం చెప్పండి. అంచేత కల్తీ నెయ్యి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఆగిరిపల్లిలో చేసిన దాంట్లో నిజంగా చేసి ఎన్ని రకాల డేంజరస్గా ఉన్నాయో అర్థమవుతుంది దాంట్లోనే. అంచేత కల్తీ నెయ్యి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెయ్యి అనేది మనం ఎంతో జాగ్రత్తగా నెయ్యి పిండి వంటలు ఉపయోగిస్తాము, కూరలు వేసుకుంటాము, అన్ని రకరకాలుగా వాడతాం. చిన్న పిల్లలకి గోరుముద్ద పెట్టి నెయ్యి పెడతాం. ఇంత ఇన్హ్యూమన్గా ఉండేవాళ్ళు పిల్లల బతుకులతో ఆడుకుంటున్నారు అన్నమాట వీళ్ళు. అంచేత కల్తీ నెయ్యి అనేది చాలా ఇది. దాంట్లోనే ఫ్యాట్, మామూలు జంతువుల కొవ్వు, చచ్చిపోయిన జంతువుల కొవ్వును కలుపుతారు వీళ్ళు. కొవ్వును తీసి కలుపుతారు, బోన్స్ క్రష్ చేసి పెడతారు. అదే కల్తీ నెయ్యిలో ఉండేది ఇదనమాట. చాలా బాగున్నట్లు అనిపిస్తుంది కానీ ఎంతో నష్టం కలుగుతానమ్మా. ఇది దీంట్లో నష్టాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సమరం గారు. చూశారు కదా డాక్టర్ గారు చెప్పింది, కల్తీ నెయ్యి వల్ల జంతువుల ఎముకలు, జంతువుల కొవ్వుని వాడతారు. కాబట్టి పర్చేస్ చేస్తే ఎవరైనా మనం ఎలాంటిది కొంటున్నాం, ఎలాంటిది పిల్లలకు పెడుతున్నాం అని ఆలోచిస్తే బాగుంటుంది అని డాక్టర్లు చెప్తున్న విషయం. ఇక మిగతా న్యూస్